నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రీసెంట్ గా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్ స్టెప్ రిలీజ్ అయింది. ఆ స్టెప్ మీద చాలా ట్రోలింగ్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఆ స్టెప్? ఎందుకు ఏమని ట్రోలింగ్ అవుతుంది? బ్యాడ్ అనే గుడ్ అనే? గుడ్ బ్యాడ్ లేదు. సిరిత ఫస్ట్ సినిమా సిరిత తీసిండుగా రామ్ చరణ్, అట్టుంది అనమాట. ఆ దాంట్లో అట్ట ఫస్ట్ ఆ సినిమాలో అట్ట వేసిండు డాన్స్, ఆ స్టెప్ ఉంది ఒకటి, అది అట్ట అట్ట అనిపిస్తుంది నాకు. అందరూ రచ్చ సినిమాలో వానా వానా వెళ్ళు పాట మ్యూజిక్ వాడేశారు, మార్చి అంటున్నారు. ఏం వాళ్ళ ఈ స్టెప్ కు తగ్గట్టు దీనికి పెట్టారు. మ్యూజిక్ కూడా బాగుంది కానీ ఆ స్టైల్ బాగుంది. ఆ రోజు సిరితాలో ఎట్టుందో స్టైల్, ఇప్పుడు స్టైల్ కూడా అట్టనే ఉంది సేమ్. మరి సినిమా కూడా అట్టనే ఉంటే బాగుంటుంది. నాకు చాలా బాగా సేమ్ అనిపించలే, కొత్తగా ఉంది లుక్ కొత్తగా ఉంది. స్టెప్ అట్ట రేంజ్ లో ఉన్నా కూడా లుక్ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ ముక్కుపోగు చూసి అందరూ సై సినిమాలో విలన్ లాగా పెట్టారు అని చెప్పి అంటున్నారు. విలన్ లాగా లేదు, కొత్తగా ఉంది, కొత్తదనం. ఇప్పుడు మళ్ళీ అది చూసి అందరు యూత్ పెట్టుకుంటారో ఏమో చూడు. మరి సై అన్నారు కానీ సైది ఎవరు పెట్టుకోవాలి? ఎడ పెట్టుకుంది, బెరగ పెట్టినట్టు పెట్టి ఏంది. ఇప్పుడు అందరూ ట్రెండ్ ఫాలో అవుతారు పిల్లలు, యూత్. కొత్తగా ఉంది. మన రామ్ చరణ్ గారు ప్రీవియస్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ సినిమా అన్న హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టెప్ చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. మళ్ళీ సినిమా చూసి వచ్చి కూడా చెబుతు నేను. వాళ్ళ నాన్నగారు పాట ఒకటి రిలీజ్ అయిందిగా, మీసాల పిల్ల పాట దేశం అంతా అలుకుంది, భలే ఉంది పాట. అట్నే కొడుకుది కూడా అయింది. ఆ స్టెప్ ని కొంతమంది చెత్తగా ట్రోల్ చేస్తున్నారు. అంటే పొద్దుగాల లేచి ఊర్లలో వెళ్తారు కదా, అలా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కావాల్సింది అదే కదా అసలు. ఇప్పుడు రాక ఎన్ని రోజులు అయింది అట్ట స్టెప్ ఏది ఇది అంటున్నారు. పిచ్చి జనాలకి ఏమన్నా పుట్టిందా రోగాలు ఏమన్నా? అట్ట కూర్చుంటారా? అట్నే కూర్చుంటారా అనేవాళ్ళు మనుషులా ఏమనాలి వాళ్ళు? అసలు తిట్టకూడదు కానీ కాదు, ఆ స్టెప్ వేసినట్టు కూర్చుంటారా? అన్నం తింటారా, గడి తింటారా? ఏమన్నా సిగ్గుండాలా అంటారు. అంటారు వాళ్ళకి ఏం పుట్టిందో రోగం, కానీ అట్టేం లేదు, బాగుంది. కానీ ఆ సాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఆ స్టెప్స్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ ట్రోల్ చేస్తున్నారు, ఏంది ఈ సాంగ్ ఏంది బాత్రూమ్ పోయి స్టెప్ లాగా ఉందని చాలా మంది అంటారు. కానీ నిజంగా స్టెప్ చాలా చాలా బాగుంది. సో ఆ స్టెప్కు నిజంగా సాహసం అని చెప్పాలి, చాలా ఫిట్నెస్ కూడా కావాలి. చాలా బాగా అనిపించింది. సో ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ చాలా డిఫరెంట్ అనిపించింది. బుచ్చిబాబు, ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఒక గిఫ్ట్ లాగా అనిపించింది అన్న. నిజంగా పండగ వాతావరణం కలిగింది. నువ్వు అనుకుంటున్నాను అట్లా. సో నాకైతే అట్లా అనిపించలేదు, మరి నాకైతే కాపీ లాగా అనిపించలేదు. సో ఎందుకన్నా మీరు ఒక ముందుకు వెళ్తుంటే ఎందుకు ముందుకు పోనీరు? కావాలని కాలవాడు కిందికి ఉంచుతారు, నాకు అర్థం కాదు. నిజంగా నాకు నచ్చింది. సో నాకే ఏ ఫ్యాన్ కానీ నచ్చింది. కావాలని కొంతమంది ట్రోల్ చేయాలనుకుంటారు, కొంతమంది పడని ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ రామ్ చరణ్ గారు కానీ ట్రోల్ చేయాలనుకుంటారు. కాబట్టి దయచేసి ఆ పప్పులు ఉడకవు. 100% సాంగ్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న వాళ్ళకి మీ ట్రోలింగ్కి సమాధానం చెప్తాం మేము. అంటే ముక్కు పుడక కూడా అది సై సినిమాలో విలన్ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. మీరే అన్న ప్రతి సినిమాలో ఇంటర్వ్యూలు ఉంటాయి అన్న, ప్రతి సినిమా క్లైమాక్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూలు రావద్దని కోరుకోవడం తప్పు కదా. సో ప్రతి సినిమాలో ఒకదాన్ని బట్టి ఒకదాన్ని జడ్జ్ చేయొచ్చు. సినిమా చూసిన తర్వాత ఆ నిజంగా టేక్ ఓవర్ కానీ డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది దాన్ని బట్టి బేస్ చేయాలి. కానీ ఈ సై సినిమా నుంచి కాపీ కొట్టారు, సో అన్న కొడతాం బాయ్, తప్పేమో కాపీ కొడతాం. సినిమా కంటెంట్ బేస్ ఉండదేమో కొట్టినేమో, తప్పేమో దాంట్లో. కాపీ కొట్టినంత మాత్రం సెన్సార్ బోర్డు తీసేసిందా? సెన్సార్ బోర్డు అంటే యాక్సెప్ట్ చేయలేదా? సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో మీకు అంత ప్రాబ్లం ఏమొచ్చింది? సో ఎట్టగల 100% వస్తాయండి, తప్పేముంది. సో మొన్న బాహుబలి వచ్చింది, రీరిలీజ్ అయింది. సో వచ్చిన రిలీజ్ అతిపెద్ద రిలీజ్ బడ్జెట్ వచ్చిందంటే బాహుబలికి. సో పాత సినిమా కదా, వాళ్ళు చూసాం కదా అని చెప్పితే కలెక్షన్ రాలేవా? కలెక్షన్ వచ్చినాయి కదా, అన్నిటి రికార్డు బద్దలు కొట్టింది కదా అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదన్నా ఛాన్స్ ఉందన్న? ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే బుచ్చిబాబు గారు కానీ ఏఆర్ రెహమాన్ కానీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రిలీజ్ అయింది, అందులో ఒక స్టెప్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఆ సాంగ్ చికిరి చికిరి అనేది కాస్త కాపీడ్ ఉందని, ఆ స్టెప్ ని కూడా కొంతమంది వేరే విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఎలా అనిపించింది? కాపీడ్ ఉంది అంటే మనకు అన్ని మ్యూజిక్లు ఒకటేలాగా అనిపిస్తాయి వింటా ఉంటే. కాపీడ్ ఏం లేదు, స్టెప్ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి లుక్స్ కూడా చాలా అంటే వాళ్ళకి ఒకటే పని, పొద్దున్న లేచినప్పటి నుంచి ఇలా ఇంటర్నెట్లో ఎవరిని వేసుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి రెడీగా ఉంటారు అనమాట. అంటే పైసలు వస్తాయి కదా ట్రోల్ చేస్తే. కేవలం ట్రోలింగ్ అయినా, జస్ట్ మ్యూజిక్ కూడా ఎక్కడ విన్నట్టుగా అనిపించట్లేదు. మ్యూజిక్ విన్నట్టుగా ఉన్నా కూడా ఇప్పుడు అంటే ఆయన పేరు చెప్పను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే ఆయన పాయింట్అవుట్ చేసి ప్రతి సినిమాలో ఇదే కొడతారు అని చెప్పి చెప్తారు.
తీసుకున్నారేమో పాత సినిమాల నుంచి కూడా. ఎంకరేజ్ చేద్దాం దీన్ని కూడా. మేబీ ఆ ఒకటే ఆ లైన్ ఆ బిట్టే కదా వచ్చింది, రేపు కదా ఫుల్ సాంగ్ వచ్చేది. సో రేపు వచ్చిన తర్వాత మేబీ మారొచ్చు ఇంకా ఏమైనా. చరణ్ గారి లుక్స్ కూడా వేరే మూవీలో ఉన్నాయి లాగా, లైక్ సై మూవీ అట్లా అని ఏం లేదు, ఆయన లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఫస్ట్ సినిమా లాగా చిరుతలాగా కనిపిస్తున్నారు అంతే. అంతేగాని మిగతా ఏం లేదు. చిరుతలో ఎలా అయితే ఆ స్వాగ్ ఉండేనో ఈ సినిమాలో కూడా అలానే కనిపిస్తున్నారు. ఉప్పెన 2 ఏం కాదు, బుచ్చిబాబు గారు తీసినంత మాత్రం ఉప్పెన 2 అయిపోతుంది బ్రో, ఏం తీసేద్దామనే అలా ఏం లేదు. బుచ్చిబాబు గారు తీస్తున్నారు కాబట్టి ఉప్పెన 2 అనుకోవడం తప్పది. ముక్కుది రింగ్ కూడా కొంచెం కాపీ లాగానే ఉంది. అంటే వేరే సినిమాల నుంచి తీసుకుంటారు. ప్రతి మేకోవర్కి ఆ డైరెక్టర్ కూర్చొని ఓకే ఆ ముక్కుది కూడా ఏదో ఒకటి ఉంది దానికి, ఆయన రివీల్ చేస్తారు. అంటే ప్రతి సినిమాలో చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటారు కదా డైరెక్టర్లు కూర్చొని. ముక్కు పోగు కానీ ఇక్కడ కానివ్వండి, చెవు పోగు కానివ్వండి, అన్నీ చూసుకుంటారు. సో దానికి కూడా ఏదో ఒక చిన్న స్టోరీ ఉండుంటుంది. సో ఆ ముక్కు పోగు కూడా కాపీ చేస్తారు బ్రో. ఇన్ని సినిమాలు వచ్చినాయి, తీస్తారు ఏదో ఒక చిన్న చిన్న. ఆ బాహుబలి తీసినప్పుడు కూడా ఏదో హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు సీన్స్ అని చెప్పేసి పక్క పక్కన పెట్టారు. అలా అని చెప్పి కలెక్షన్స్ ఆగాయా? ప్రభాస్ గారు ఆగారా? రాజమౌళి గారు ఆగారా? ఎవరైనా ఆగారా? ఆగలే కదా, ఆగదలా వెళ్తూనే ఉంటుంది అది. బాహుబలిని పెద్దినా ఆల్రెడీ అంటే చెప్పలేము ఇక. బాహుబలిని ఆల్రెడీ క్రాస్ చేసి ఒక సినిమా ముందరికి వెళ్ళింది కాబట్టి చెప్పలేము. ఆయన మెగా పవర్ స్టార్ గానే బాగుంటారు. గ్లోబల్ స్టార్ ఓకే, ఆయన గ్లోబల్ స్టార్ కూడా. ఆయన మెగా పవర్ స్టార్ అంటే కొంచెం ఒక ఎవరు చిన్న పిల్లల్ని కూడా మెగా పవర్ స్టార్ అట్లా చెప్పంగానే గుర్తుపడతారు. అదే గ్లోబల్ స్టార్ ఎవరు అంటారు. రామ్ చరణ్ కెరీర్ ఇది బెస్ట్ మూవీ అవ్వచ్చా? అవ్వచ్చు. అంటే లాస్ట్ గేమ్ చేంజర్ కూడా ఇదే చెప్పారు కదా బెస్ట్ మూవీ వద్దనే, సో అది ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమా కూడా అంతే అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు కదా కొంచెం ఎక్కువ. అండ్ అంతేకాకుండా చూస్తుంటే రంగస్థలం లాగా అక్కడక్కడ ఆ విలేజ్ డ్రాప్ స్టోరీ ఉంది కాబట్టి, అండ్ క్రికెట్ కూడా ఉంది కాబట్టి కొట్టేస్తుంది. అన్నా ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, మీరు బాత్రూంలో అలా కూర్చుంటారా కాలు ముందలుగని చెప్పి? నా మాట్లాడేటప్పుడు నాకు కొంచెం నా ట్రోల్ చేసే వాళ్ళకు బాత్రూంలో కూర్చున్నట్టుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు వేసేటట్టు క్రియేట్ చేశారు. అదే అంటే అది ఏఐ కదా. ముగ్గురు బాగున్నారు, ముగ్గురు పవర్లు ఆడన్నాడు. పవర్ 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 అన్నా. ఇప్పుడు నువ్వు హీరోయిన్ లేని నువ్వు సినిమాకి పోతావా అన్న? బాహుబలిలో అనుష్కని బాహుబలిలో ఈమె అమ్మాయి తమన్న కోసం పోయిందంట. నువ్వు అబ్బాయి, నువ్వు పోవా బ్రో హీరోయిన్ లేకపోతే? ఏంది బాహుబలి 2 లో అనుష్క కూడా పెద్ద హీరోయిన్ లా కనిపించారు కదా మరి అప్పుడు. చిత్తు కాగితాలు కట్టెలు అంటే నువ్వు అదే చూసినావు. ముందల ఆమె యువరాణి లాగున్న చూడలా, కళ్ళు కనిపించలే అప్పుడు. అట్లానే ఏం లేదు, ఆమెని దేవరాలో కూడా అలానే కొంచెం అటు ఇటుగా చేసిర్రు. ఎక్స్పోజింగ్ అని కాదు బ్రో, దాన్ని అందచందాలు అంటారు. ఏం మాట్లాడుతారు బ్రో మీరు? మీరే సగం సినిమాలో ఒక పాట అంటే కూడా మీరే సగం ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళే సగం ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ కెమెరాలు పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా. అంటే తెలుగులో ఉన్నారు కానీ మరి ఇప్పుడు ఓన్లీ తమన్నా గారే అంత తెల్లగా ఉన్నారు అనమాట. సో ఆ కలర్ కావాలంటే మన వాళ్ళు బాలీవుడ్ సైడ్ పోవాలి కాబట్టి ఇవి తెచ్చుకున్నారు. మోనాలిసనా లవ్ యూ బచ్చే. టాలీవుడ్ లో కూడా వచ్చేసింది కదా మోనాలిసా. రామ్ చరణ్ గారు అంటారు కదా తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి. సో రామ్ చరణ్ గారు అదనమాట. చిరంజీవి గారి పేరు మోగిపోతుందంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రీజన్. అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక స్పీచ్ ఇచ్చారనమాట. మన టాలీవుడ్ వాళ్ళు మన తెలుగు హీరోస్ ఎక్కడికన్నా వెళ్తే ఒక్కళ్ళు గుర్తుపట్టారు, ఒక్కళ్ళు మాట్లాడారని చెప్పేసి ఆ లైన్ని, ఆ థిన్ లైన్ని బ్రేక్ చేసింది రామ్ చరణ్ గారు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ గారిని చూసి చిరంజీవి గారు కొడుకు నుంచి చిరంజీవి నాన్న రామ్ చరణ్ అని చెప్పేంత వరకు రామ్ చరణ్ గారు తీసుకొచ్చారు. సో అదనమాట. థ్యాంక్ యూ.